సెకండ్ హాఫ్ కు అద్దరిపోయే స్టార్ట్ ఇచ్చారు ప్రభాస్. వ్రతం ఒకరు చేస్తే ఫలితం మరొకరికి దక్కినట్లు ఇక్కడ కల్కి స్టార్ట్ చేస్తే ఆ అడ్వాంటేజ్ తమిళ డబ్బింగ్ సినిమాలు తీసుకునేలా కనిపిస్తున్నాయి. మన సెకండ్ హాఫ్ అంతా సోసోగానే కనిపిస్తూ ఉండగా 60 సినిమాలు మాత్రం దండయాత్రకు రెడీ అవుతున్నాయి. రాబోయే 5 నెలల్లో ఎవరి వాటా ఎంతో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? తొలి 6 నెలల్లో కేవలం సంక్రాంతి మాత్రమే వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు కల్కితో బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తున్నారు ప్రభాస్. ఈ ఊపు సెకండ్ హాఫ్లో కంటిన్యూ అవుతుందా అంటే ఆగస్టులో రావాల్సిన పుష్ప 2 డిసెంబర్కి వెళ్లిపోయింది. గేమ్ చేంజర్ వస్తుందో రాదో డైలమాలో ఉంది. హరిహర వీరమల్లు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. దేవర ఒక్కటే డేట్ కన్ఫర్మ్ చేశాడు. సెకండ్ హాఫ్లో మన దగ్గర భారీ సినిమాలు తక్కువగానే ఉన్నాయి. ఆగస్టు 15న డబుల్ స్మార్ట్, 29న సరిపోదా శనివారం అంటూ రామ్ నాని వచ్చేస్తున్నారు. ఇక మిస్టర్ బచ్చన్తో రవితేజ, బాబీ సినిమాతో బాలయ్య రావాలని చూస్తున్నారు. మరోవైపు కల్కి ఇచ్చిన స్టార్ట్ను మనకంటే బాగా తమిళ హీరోలు వాడుకునేలా కనిపిస్తున్నారు. 2024లో మిగిలిన 5 నెలల్లో మనతో పోటీ పడుతూ తమిళ నుంచి కూడా కొన్ని భారీ సినిమాలొస్తున్నాయి. అందులో జూలై 12న భారతీయుడు 2 ముందు వరుసలో ఉంది. ఈ సినిమా రిలీజ్ పైనే గేమ్ చేంజర్ ఫ్యూచర్ కూడా ఆధారపడింది. ఇండియన్ 2 హిట్ అయిందంటే దెబ్బకు గేమ్ చేంజర్ మార్కెట్ పెరిగిపోవడం ఖాయం. ఆగస్టు 15న విక్రమ్ నటిస్తున్న తంగలాన్ విడుదల కానుంది. ఇక సెప్టెంబర్ 5న గోట్ రానుంది. విజయ్ రీసెంట్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అక్టోబర్ 10న సూర్య కంగువ విడుదల కానుంది. ఇక రజనీకాంత్ వెట్టయాన్, అజిత్ విడాముయార్చి సినిమాలు 2024లోనే రానున్నాయి. మొత్తానికి రాబోయే 5 నెలల్లో టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతోంది. అమ్మయ్యా, ప్రభాస్కు హిట్ వచ్చింది. అదేంటి అంత మాట అనేశారు? మొన్నే కదా సలార్తో హిట్ కొట్టారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా హిట్ కొట్టడం ఏంటి అనుకుంటున్నారు కదా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. 1, 2 కాదు, రాజమౌళి ఎఫెక్ట్ నుంచి బయటపడ్డానికి ప్రభాస్కు ఏకంగా 7 ఏళ్లు పట్టింది. ఆ కథ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం పదండి. రాజమౌళితో సినిమా చేసేటప్పుడు అంతా హాయిగా ఉంటుంది. కాస్త టైం ఎక్కువ తీసుకుంటాడనే పేరున్నా కనీసం 5 ఏళ్లు గుర్తుండిపోయే హిట్ ఇస్తూ ఉంటారు జక్కన్న. అయితే ఆ 5 ఏళ్ల పాటు మరో హిట్ కొట్టడానికి హీరోలు తంటాలు పడుతుంటారు. ప్రభాస్ విషయంలోనూ ఇదే జరిగింది. గతంలో ఛత్రపతి వచ్చిన 5 ఏళ్లకు గానీ డార్లింగ్తో క్లీన్ హిట్ కొట్టలేకపోయారు రెబల్ స్టార్. 2005లో ఛత్రపతి వచ్చింది. వర్షం తర్వాత సరైన హిట్ లేని ప్రభాస్కు ఆ సినిమా మామూలు ఇమేజ్ తీసుకురాలేదు. దెబ్బకు మాస్ హీరో అయిపోయారు. అయితే ఛత్రపతి తర్వాత పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ సినిమాలు నిరాశపరిచాయి. 2010లో వచ్చిన డార్లింగ్తో హిట్ ట్రాక్ ఎక్కారు ప్రభాస్. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు మళ్లీ సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. సాహో హిందీలో హిట్ అయినా తెలుగులో ఫ్లాప్. రాధేశ్యామ్ అయితే 2 చోట్ల డిజాస్టర్. ఆదిపురుష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సలార్ కూడా 600 కోట్లు వసూలు చేసినా బిజినెస్ దృష్ట్యా అబవ్ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు కల్కితో క్లీన్ హిట్ అందుకున్నారు ప్రభాస్. బాహుబలి 2 తర్వాత బ్రేక్ ఈవెన్ అయిన సినిమా ఇదే. 380 కోట్ల లక్ష్యంతో బరిలో దిగిన కల్కి 10 రోజుల్లోనే 400 కోట్ల షేర్ వసూలు చేసింది. 800 కోట్లకు పైగా గ్రాస్ ఉంది. హిందీ, ఓవర్సీస్ లో అయితే కల్కి దూకుడు నెక్స్ట్ లెవెల్ అంతే. మొత్తానికి 7 ఏళ్ల తర్వాత నిఖార్సైన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రభాస్. అదేంటో కానీ మన దర్శక నిర్మాతలు కేవలం సంక్రాంతిని మాత్రమే పండుగలా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చే ఏ సీజన్ని కూడా పట్టించుకోరు. సమ్మర్తో సహా దసరా, దీపావళినైతే కనీసం పట్టించుకోవట్లేదు. ఇన్ని పండుగల మధ్య వినాయక చవితే కాస్త బెటర్ అనిపిస్తోంది. దానికోసం కొన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి. అవేంటో తెలుసా? కల్కితో టాలీవుడ్ కు మళ్లీ మంచి రోజులొచ్చాయి. 6 నెలలుగా సైలెంట్ గా ఉన్న బాక్సాఫీస్ ను తట్టిలేపారు ప్రభాస్. ఆ ఊపుతోనే మరికొన్ని సినిమాలొచ్చేస్తున్నాయి. జూలై 12న భారతీయుడు 2, ఆగస్టు 12న డబుల్ స్మార్ట్, 35, ఆయ్ లాంటి సినిమాలొస్తున్నాయి. సెప్టెంబర్ 7న వినాయక చవితుంది. అప్పుడు మరో 3 సినిమాలు పోటీ పడుతున్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ చివరి దశకొచ్చింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. అయితే అప్పుడు పోటీ భారీగా ఉండడంతో సెప్టెంబర్ 7న వినాయక చవితి కానుగ్గా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్ 27న ప్లాన్ చేసిన దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ కూడా సెప్టెంబర్ 7నే రానుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 27న దేవర ఉండడంతో దాంతో పోటీ వద్దనుకుని 2 వారాల ముందుగానే లక్కీ భాస్కర్ విడుదలకి ఏర్పాట్లు చేస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్. అలాగే విజయ్ గోట్ సినిమా సెప్టెంబర్ 5న రానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈసారి వినాయక చవితి సందడి బాగానే ఉండబోతోంది. కెరియర్ చివరి దశకొచ్చినప్పుడు ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు హీరోయిన్లు.
ఈ క్రమంలోనే అప్పుడప్పుడు బోల్డ్ క్యారెక్టర్స్ వైపు అడుగులేస్తూ ఉంటారు. ఈ మధ్య ఓ సీనియర్ హీరోయిన్ వరుసగా ఇదే చేస్తున్నారు. ఓవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు గ్లామర్ డోస్ ఎక్కువగా ఉన్న పాత్రలపై కన్నేస్తున్నారు. ఇంతకీ ఎవరా సీనియర్ బ్యూటీ? అంజలి. ఈ పేరు వినగానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. అలాంటి క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నారు ఈ సీనియర్ హీరోయిన్. కానీ ఈ మధ్య బోల్డ్ క్యారెక్టర్స్ వైపు అడుగులేస్తున్నారు ఈ భామ. ముఖ్యంగా వెబ్ సిరీస్ల కోసం కాస్త ఘాటైన పాత్రలు చేస్తున్నారు. తాజాగా బహిష్కరణ అనే సిరీస్లో వేశ్యగా నటిస్తున్నారు అంజలి. ఈ మధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్లకు టైం బాగానే కేటాయిస్తున్నారు అంజలి. ఈ క్రమంలోనే ఈమె నటిస్తున్న బహిష్కరణ సిరీస్ టీజర్ విడుదలైంది. మొన్న మధ్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ గ్లామర్ క్యారెక్టర్ చేశారు అంజలి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ భామ. సినిమాల వరకు గ్లామర్ డోస్ కాస్త తక్కువగానే ఉన్నా వెబ్ సిరీస్లో మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు అంజలి. పావ కదైగాల్ సిరీస్లో లెస్బియన్ పాత్రలో నటించారు ఈ భామ. అలాగే ఝాన్సీలోనూ ఇంటిమేట్ సీన్స్ చేశారు. మొత్తానికి కెరీర్ చివరి దశలో డేరింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు రాజోలు సుందరి. ఇండస్ట్రీతో పని లేకుండా ఎక్కడైనా ఎప్పుడూ బోర్ కొట్టని కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అదే రొమాంటిక్ కామెడీ. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఈ కాన్సెప్ట్ ఒక్కసారైనా ట్రై చేసుంటారు. అందుకే ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా ఇది. ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో ఈ రొమాంటిక్ కామెడీస్కు డిమాండ్ బాగా పెరుగుతోంది. తాజాగా మరో సినిమా ఇదే దారిలో వస్తోంది. సినిమా అంటే కాస్త ఫన్నీగా, కాస్త ఎమోషనల్గా, కాస్త రిలీఫ్ ఇచ్చేలా ఉంటే చాలు అంటున్నారు ఆడియన్స్. ఇవన్నీ రొమాంటిక్ కామెడీస్లో ఉంటాయని అలాంటి కథలే ఎంచుకుంటున్నారు హీరోలు. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న డార్లింగ్ కూడా ఇదే జానర్లో వస్తోంది. ట్రైలర్ అంతా F2 తరహాలో ఫన్నీగా సాగిపోతుంది. భార్యాభర్తల చిలిపి తగాదాల నేపథ్యంలో F2 సినిమా వచ్చింది. అదొచ్చి 5 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆ జానర్లో వస్తూనే ఉన్నాయి సినిమాలు. డార్లింగ్ కూడా అలాంటిదే. మొన్న విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ ఖుషీ కూడా రొమాంటిక్ కామెడీసే. సీతారామం, హాయ్ నాన్న లాంటి సినిమాల్లో రొమాన్స్తో పాటు మనసును తట్టే ఎమోషన్స్ కూడా బలంగానే ఉన్నాయి. కుర్ర హీరోలు ఎక్కువగా రొమాంటిక్ కంటెంట్ వైపు అడుగులేస్తున్నారు. గతేడాది నవీన్ పొలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బోల్డ్ కంటెంట్తో వచ్చిన రొమాంటిక్ కామెడీనే. అలాగే లవ్ స్టోరీ, ఫిదా, గీత గోవిందం, వరుణ్ తేజ్ తొలి ప్రేమ లాంటి సినిమాలన్నీ ఈ జానర్లో వచ్చినవే. కాస్త ఎమోషన్, కాస్త ఫన్నీ సీన్స్తో వస్తే ఈ జానర్లో మంచి హిట్ కొట్టచ్చని చాలా మంది దర్శకులు నిరూపించారు. ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. మరీ ముఖ్యంగా హీరోయిన్లకైతే సింగిల్ సినిమాతో జాతకం మారిపోతుంది. ఓ బ్యూటీ విషయంలో ఇదే జరుగుతోంది ఇప్పుడు. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్కు రీఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీకి వరుస అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. ఇంతకీ ఎవరా లక్కీ హీరోయిన్? ప్రియాంక మోహన్ 5 ఏళ్ల కింద నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. ఆ తర్వాత శర్వానంద్తో శ్రీకారంలో నటించారు. ఈ రెండూ ఫ్లాప్ కావడంతో అమ్మడు గురించి పెద్దగా చర్చ జరగలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి డాన్, డాక్టర్, ఈటీ లాంటి సినిమాలతో స్టార్ అయిపోయారు. ఇన్నాళ్లకు తెలుగులో మళ్లీ ప్రియాంకకు టైం వచ్చింది. ప్రియాంక మోహన్ కు ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వరుస ఛాన్సులొస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో ఓజీలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2 భాగాలుగా రాబోతోంది. ఓజీ సెట్స్ పై ఉండగానే నానితో సరిపోదా శనివారంలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యారు. గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఓజీ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. మరో 3 నెలల తర్వాతే ఓజీ షూటింగ్లో పాల్గొంటానని స్వయంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ గ్యాప్లోనే సరిపోదా శనివారం ఆఫర్ అందుకున్నారు ప్రియాంక మోహన్. తాజాగా ఇందులోంచి ఈమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. చారులత పాత్రలో నటిస్తున్నారు ప్రియాంక. తమిళంలోనూ ఈమె బిజీగానే ఉన్నారు. ఈ మధ్య ధనుష్ పాన్ ఇండియన్ సినిమా కెప్టెన్ మిల్లర్లో నటించారు ప్రియాంక మోహన్. ఇక ప్రస్తుతం జయం రవితో బ్రదర్ సినిమాలోనూ నటిస్తున్నారు. టాలీవుడ్లో 1-2 సినిమాల్లో ప్రియాంక మోహన్ పేరు పరిశీలనలో ఉంది. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చిన ఖతర్నాక్ ప్రాజెక్ట్స్తో ఫామ్లోకొచ్చారు ఈ బ్యూటీ. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.